ఇన్వెస్టర్స్ అందరికి ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ప్రెసెంట్ కండిషన్స్ లో? అంటే కండిషన్స్ తెలిసింది కదా, వార్ నడుస్తోంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయలేదు, ఇంకా క్లోజ్ లోనే ఉంది, షిప్స్ అన్ని అక్కడ ఆగిపోయినాయి, క్రూడ్ ఏమో విపరీతంగా అబౌవ్ $100 ఉంది, 112 దాకా ఉంది. సో 104కి వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. సో ఇష్యూ రగులుతున్నప్పుడు మళ్ళీ పెరుగుతోంది, మళ్ళీ ఏదన్నా కొంచెం సెటిల్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయొచ్చా అంటే, అమౌంట్ పోలప్ చేసుకొని రెడీగా ఉండొచ్చు. లేదా సెకండ్ స్ట్రాటజీ ప్లాన్ బి అనుకుంటే పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో, ఇప్పుడు 10 లక్షలు అనుకుంటే 2.5 లక్షలు, 2.5 లక్షలు, 2.5 లక్షలు, అంటే ఒక 5% పడినప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకొక 5%, అట్లా స్టాగర్డ్ మేనర్లో చేయడం బెస్ట్. ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ లెవెల్లో నుంచి కిందకి వచ్చి మళ్ళీ పెరిగింది అనుకోండి, బాధ అనిపిస్తుంది. సో అక్కడ మనం 2.5 కొన్నాం పర్వాలేదు, సో మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అట్లా మనం చేస్తే మంచిదని ఉద్దేశం. అంటే ఇది రైట్ టైమా అంటే 5 డేస్ని 10 డేస్ వేసాడు ఆయన. అంటే April 6th మనం ఒక డెడ్ ఎండ్ పెట్టుకుందాం. April 10th లోపల వారు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఈ లోపలే మొత్తం సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కెట్కి అన్సర్టనిటీ దీనికి అయిపోయిందా అంటే, మార్కెట్కి అన్సర్టనిటీ క్లారిఫై అయిందా అంటే, సర్టనిటీ కంటే ఇంకా క్లారిఫై అవ్వాలా, ఆయన ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అందుకే నేను స్టాగర్డ్ మేనర్లో చేద్దాం అనుకున్నాం. ప్లాన్ బి కూడా కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్యూబా ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్, నెక్స్ట్ ఇంకోటి కొలంబియా, అట్లా ఇంకా ఉన్నాయి. ఆయన డాన్సులు ఇంకా ఉన్నాయి. సో ఎంతవరకు ఉంటాయని తెలియదు కాబట్టి కొంత ఇది మనం డబ్బులన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ ఇష్యూస్ మీద ఒక క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే బీ రెడీ విత్ క్యాష్ అంటా నేను.